జరపాలం న్యూస్ కి స్వాగతం. యాదగిరి జిల్లా రాజపేట మండలం గ్రామంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క బహిరంగ సభ సందర్భంగా ప్రజా కళా మండలి కళాకారులు డప్పు నృత్యాలతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో గ్రామ యువకులు ప్రజలు పాల్గొనడం జరిగింది. అనంతరం బహిరంగ సభలో సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు చిగుర్ల లింగం మాట్లాడుతూ అన్యాయాన్ని ఎదిరించేదే కమ్యూనిజం అని, గ్రామ రైతాంగానికి చెందిన బేగంపేట గుట్టలను దళారీ సాల్వో కంపెనీ ఆక్రమించి ఇక్కడ రైతుల భూములను అన్యక్రాంతం చేసిందని, బేగంపేట చెరువుకు సాల్వో కంపెనీ ద్వారా ముప్పు ఏర్పడదని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకొని నేటి విప్లవ పోరాటాల దాకా బేగంపేట గ్రామం నుంచి ఎందరో యోధులు పెద్ద పులుల్లాగా పోరాడి నెలకొరిగారని, కానీ నేడు కొన్ని గుంటనక్కలు ఊరి మీద పడి గ్రామ భూములను సంపదలను దోచుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దోపిడీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. బహిరంగ సభలో నూతన కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. సిపిఐ పార్టీ గ్రామ కార్యదర్శి మూల హరినాథ్, సహాయ కార్యదర్శి దేవి సత్తయ్య, కోశాధికారి బాలరాజు, గౌరవ అధ్యక్షులు జల్లా వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి నాగారం భిక్షపతిని ఎన్నుకోవడం జరిగింది. రాజపేట మండల సిపిఐ పార్టీ మండల కార్యదర్శి, బేగంపేట కార్యదర్శి మూల హరినాథ్ గారు, అట్లాగే రఘునాథపురం మండల మన దస్తగిరి కామ్రేడ్ మన కామ్రేడు కార్యకర్తలకు, వచ్చిన పెద్దలకు అందరికీ నా యొక్క విప్లవాలను తెలియజేస్తూ, కమ్యూనిస్టు పార్టీ ఏం చేసిందని కొందరు అడుగుతారు. కమ్యూనిస్టు పార్టీ చేసింది ఆనాడు రజాకారులకు ఎదురు నిలిచి, పెదందారులకు ఎదురు నిలిచి, భూస్వాముల రెడ్లతోటి కమ్యూనిస్టు పార్టీ నిలబడి ఊరు ఊరుకు కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండాలు ఎత్తి, ఆనాడు బద్దం నర్సిరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవి గారు, మన ఊరు తరపు నుంచి బద్దం నర్సిరెడ్డి, అట్లాగే చిగుల లింగం, జిల్లా పాపయ్య, జిల్లా పాపయ్య, చిగుల మల్లయ్య, అట్లాగే మన బల్జే వీరప్ప వీళ్ళంతా ముందుండి భూస్వాములతోటి రెడ్లతోటి కొట్లాడి చిన్న చిన్న సన్నగా రైతులకు గుట్టలను వంచారు, పొరంబొక్కు భూములను వంచారు. అట్లే విధంగా ఈనాడు మనము వాళ్ళను స్మరించుకుంటూ ఈ యొక్క సభను ఏర్పాటు చేయడమైనది. అందు గురించి ఈ చిన్న ఉపన్యాసం సిపిఐ పార్టీ ఉపాధ్యక్షురాలు ఇంజా హేమలత గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సింది. గ్రామ శాఖ సమావేశం ఏర్పాటు చేసుకున్న వేదికను అలంకరించిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ విప్లవ వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక ముందు ఉన్న గ్రామ శాఖ సభ్యులందరికీ, ప్రతి ఒక్క కామ్రేడ్స్కి నా కళాభివందనాలు తెలియజేస్తున్నాను. కమ్యూనిస్టు పార్టీ ఏమి ఇచ్చిందని ఇప్పటిదాకా చెప్తున్నాడు. చాలామంది అట్లనే అనుకుంటారు, కానీ దాని లోపలికి వెళ్ళి మనం చూస్తే వాళ్ళు చేసిన త్యాగాలు ఎవరు చేయలేరు. ఇంతకుముందు రాగానే ఒక పెద్ద మనిషి చాలా సీరియస్ అయ్యిండు. ఎందుకంటే ఆయన అనే దాంట్లో కూడా న్యాయం ఉంది. ఎందుకంటే అప్పట్లో చాలామంది సైకిళ్ళ మీద వెళ్ళి తినడానికి తిండి లేకున్నా సరే, మనకు 1 రూపాయి రాకున్నా సరే, పైసల కోసం కాదు పార్టీ కోసం పనిచేస్తామని చెప్పి చేసిన పెద్ద మనుషులు చాలా మంది. వాళ్ళకు మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. అలాగే ఇప్పుడున్న వాళ్ళకి ఏంటంటే మధ్యలో చాలా పార్టీలు పుట్టినాయి, పైసల కోసమే చూస్తున్నాం తప్ప కష్టపడి పనిచేసే పార్టీ ఏది అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. న్యాయంగా పనిచేసేది వాస్తవాన్ని చెప్పాలంటే మన సిపిఐ అని చెప్పి నేను గౌరవంగా చెప్తా. ఏది ఆశించకుండా 1 రూపాయి మనం ఇవ్వకుండా ఎక్కడికంటే అక్కడికి వస్తున్నారంటే పైసలకు ఆశించి రావట్లేదు. మనమంటూ ఓటుకైనా పైసలు తీసుకోకుండా వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, పైసల కోసం వేరే వేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మనకి ఇప్పుడు వస్తుందండి, ఓ మందు పోస్తాడు, ఇంత మన బిర్యానీ ఇస్తారు, తింటే పోతుంది, ఏముంటుంది అది? మనకు కావాల్సింది దానికి విలువ ఉండదు. మనం చేసే హక్కులకు మనమే కొట్లాడుకోవాలన్నప్పుడు మనకు స్వతంత్రంగా కొట్లాడే హక్కు ఉండాలి. అది కమ్యూనిస్ట్ పార్టీలోనే ఉంటుందని నేను సౌగౌరవంగా చెప్తున్నాను. ఇప్పుడున్న యువకులైనా సరే ప్రతి ఒక్కరు మనం ఆలోచించాల్సింది ఒకటే, అందులో అందరు
నష్టాలు పోతున్నాం, మనకు ఏం లాభం వస్తలేదు, ఏమొస్తుంది అనేది పక్కా పెడితే మన హక్కులకు మనం కొట్లాడుకోవడం మనం ఎందుకు అనుకోవద్దు. ఏదున్నా ఇప్పుడు పెట్టిండు, ఏ గవర్నమెంట్ వచ్చినా ఏదొచ్చినా మన ప్రజల నెత్తులు కొట్టి మనకే పెడతారు అనేది మనం చాలా వరకు మర్చిపోతున్నాం. ఏదున్నా పొద్దున లేచిన నుంచి పేస్ట్ కా నుంచి మనం పడుకున్న పడక వరకు ప్రతి ఒక్కటి జిఎస్టీ మనకు పడుతుంటది. మన పైసలు కొట్టే మనకు పెడతారు. మన హక్కుల కోసం మనందరం మనది మనం తెలుసుకోవాలనేది నేను కోరుకుంటున్నాను. ఉన్న గ్రామస్తులందరూ యువకులు తయారు చేసుకోండి. నెక్స్ట్ వచ్చే కాలంలోనైనా ఎప్పుడైనా ఇప్పుడు వచ్చే దాంట్లో చాలా కష్టాలు ఎదుర్కొంటాం. మనం ఇంతకుముందు గతంలో జరిగిన ఎన్ని కష్టాలు అనుభవించినామో ఇప్పుడు కూడా అన్ని రాబోతున్నాయి. ఇప్పుడు మనల్ని మతం పేరుతో ఎంతో మందిని చంపుతున్నారు. ఇప్పుడు బార్డర్లో కాపు కాసిన ప్రతి ఒక్కరు చాలా మంది మన కోసం ప్రాణాలు వదులుతున్నారు. మనం ప్రాణాలు వదలకపోయినా సరే మనకై మనం నిలబడి, మనకై మనం కొట్లాడి, మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలి. సిపిఐలో అనేది ఒక్కటి జరుగుతాయనే మాత్రం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షతనానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తీసుకురావాలని ఇప్పుడు అమరవీరులు ఏవైతున్నారో వారందరి పిల్లలను నేను ఒకసారి కోరుతున్నా, వాళ్ళందరినీ మరొకసారి కోరుతున్నా. కమ్యూనిస్ట్ పార్టీకి పూర్వవైభవం రావాలంటే అమరవీరుల పిల్లలు పూనుకోవాలి. ఎవరైతే ఇక్కడ అమరవీరుల ఫోటోలు ఉన్నాయో వాళ్ళందరి పిల్లలు కమ్యూనిస్ట్ వైపు నడవాలి. కమ్యూనిస్ట్ వైపు నడిస్తే పూర్వవైభవం వస్తుంది కమ్యూనిస్ట్ పార్టీకి. నాకు ఆ నమ్మకం ఉంది, పూర్వవైభవం వస్తుందని. కమ్యూనిస్ట్ పార్టీని మన గ్రామంలో ముందు ఉంచాలంటే అమరవీరుల పిల్లలు ముందు వాళ్ళు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఇప్పుడు పేరు చదివినో వాళ్ళందరూ అమరవీరులు, వాళ్ళ పిల్లలు పార్టీ కోసం ముందుండాలి. సానుభూతి పరులు ఉన్నా సరే పార్టీ కోసం జెండా పట్టుకొని నడవకుండా సరే, కానీ సానుభూతిగా మన కమ్యూనిస్ట్ పార్టీ వైపు నడవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకొని ముగించుకుంటున్నాను. మీ అందరికీ పేరు పేరున నా మండలము, నా గ్రామము, మీ అందరికీ వచ్చిన అక్కలకు తమ్ములకు మీ అందరికీ రెడ్ సల్యూట్ తెలుపుతున్నాం. ఇప్పుడు ఎవరు మాట్లాడినా, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఎవరు మాట్లాడినా తింటే భారతమే తినాలంట, తింటే గారెలు తినాలి. అటువంటి వాక్యాలు మన ఈ స్టేజ్ మీద ఉన్న మన కార్యకర్తలు, కామ్రేడ్స్ అందరూ మీకు చెప్పారు. ఎవరి కోసం? కొంతమంది అనుకుంటుండొచ్చు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇలా గ్రామ శాఖ పండుగ జరుగుతుంది, మేము డప్పుకోలు వేపించాం, సోషల్ మీడియాలో పెట్టినాం. పెడితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరంటే పగటి చుక్కలసంటి కార్యకర్తలు వచ్చారు. నేను సంతోషపడతా ఉన్నాను మీ అందరితోని. కొంతమంది ఏముందనుకుంటా పోతుండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కమ్యూనిస్ట్ పార్టీ ఆదరించి, కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర తెలుసుకోవడానికి, బేగంపేటలో ఉన్నటువంటి ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ పూర్వ వైభవం తేవడానికి కొన్ని రోజులు అజ్ఞాతవాసం పోయొచ్చిన మన మిలిటెంట్ సత్యమన్న తెలుసుకొని ఈ ఎన్ని రోజులు అర్హతగా జరుగుతుంది. ఊళ్ళే కొంత పెద్ద పుల్లు పోయాయి. ఇవాళ చిన్న చిన్న గుంట నక్కలు తోడేళ్లగా తయారయ్యి మన బేగంపేటను ఏ మూలకాములకు మన బస్త మర్చేస్తా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఆలిముచ్చేటువంటి కార్యకర్తగా నేను ఉంటాను, నేను సలహా చెప్తానని నాకు వచ్చినటువంటి సోదరునికి నేను కమ్యూనిస్ట్ పార్టీగా నాకు వరుసకు పెద్దమంది తాత అయినా ఇవాళ నా కార్యకర్తగా ఆయనకు పేరు పేరున రెడ్ సల్యూట్ తెలియజేస్తున్నాను. నీ అనుభవం, నువ్వు అజ్ఞాతవాదం తిరిగిన అనుభవం, మీరు చేసిన కార్యక్రమాన్ని మాకు తోడుపాటు పుంచితే మన గ్రామంలో ఏమి చేయాలనో ఆ రీతిలో మనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం. ఇవాళ ఒక కామ్రేడ్ వచ్చాడు, గతంలో ఏఐటీస్గా పనిచేసి అధ్యక్షుగా పనిచేసిన నీలం మల్లేశన్న గారు కూడా ఎన్ని రోజులు వినాలి, ఎన్ని రోజులు ఈ భారం భరించాలి, కులం వైపున కావచ్చు, పార్టీ వైపున కావచ్చు, ఏమి జరిగిందో ఆయనకు ఒక సంవత్సరానికి నెమరు వేసుకొని ఇవాళ బేగంపేటలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు సమాజం జరుగుతుందో అప్పుడు నేను ఎర్ర జెండా కప్పుకుంటాని మాకు రాత్రి 12 గంటలకు ఒక 6 రోజుల కింద చెప్పడం జరిగింది. ఇవాళ ఆయన ఈ శబ్దం విని అన్నా నేను నా పార్టీకి రా అనలే, తన కాళ్ళ చైతన్యం రక్తంతో చలమై ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ కండువా కప్పుకొని మన సత్యమన్న మల్లేశన్న ముఖ్యపతి గారు ఇక్కడికి రావడం జరిగింది. సత్యమన్న కావచ్చు, ఇవాళ ఊరుకు ఏం తెలియాలని అనుకోవచ్చు,
సత్యం చేసే చాలా భూ పోరాటాలు అడవిలో ఉండి అన్నలకు కావచ్చు రకరకాలుగా ఆయన చేసిన సేవలు చాలా ఉన్నాయి. ఆయన జైళ్ళల్లో కూడా కనీసం ఆయన ఒక సంవత్సరం పాటు జైలు జీవితం కూడా గడిపాడు. ఎవరి కోసం? వాళ్ళ పాపం ఆయనకి ఏమున్నది? ఓ 10 ఎకరాల భూమి ఉందా, కానీ బొంద పెడదామంటే కూడా జాగలేని పరిస్థితి ఆయన. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, మన భూమి గంధమల్ల పొలం నుంచి మొదలు పెట్టుకుంటే చల్లూరు పొలమల దాకా మనకు పొరంబొక్క జాగలు ఉన్నాయి. ఎటు పోతున్నాయో జాగలని. మొన్న ఒక మిత్రుడు నాకు కర్రలు కావాలని నేను చెప్తే ఉన్నాయమనికి పోయాను. ఏముంది అక్కడ? గుట్ట ఒకడమరించుకుంటాడు, పొరంబొక్క జాగలు ఒకడమరించుకుంటాడు. వాడు ఎస్పీ అని వస్తాడు, వాడు బాయి తోడతాడు ఆవుల. ఏమైపోతున్నాం మనం అంతా? ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఈ దళితులకు ఎన్ని ఎకరాల భూమి ఉంది అడుగుతున్నా నేను. ఏమైందని అడుగుతున్నా. ఇక్కడ కూర్చున్న ఈ దళితులందరికీ పేదవారికి భూమి వద్దా? మళ్ళీ మనమే వారికి తమ దళితుడికే భూమి కడదామా? ఒక 2 సంవత్సరాల నుంచే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో ఆలోచన చేయడం జరుగుతుంది. మేము ఇతరం దళితులం, ఒక దళితులు ఎంబడి పెట్టుకొని నేను అనుకోకుండా మా మిత్రుడు వచ్చి అనాకట్లేం జరుగుతుందని మా పోతయ్య నరసింహులు సత్యగిరి వచ్చి నేను పండుకున్నా. వస్తే అక్కడికి పోతే ఏముంది? లోపలికి పోనిస్తలేరు, కాళ్ళు జైలు కట్టే పరిస్థితి ఏర్పడదు అక్కడ. మీరు చాలా గమనించాలి. ఈసోంటి పూజపాటలు కాదు, ఈసోంటి చెప్పారు. ఆ తిట్టుదారిపడు రా తాగు, ఈ తిట్టుదారిపడు పో, నేను మాత్రం ఇదంతా నేనే కబ్జా పెట్టుకొని కూర్చుంటా అనుకుంటారు. ఎవనవ సొమ్మురా, ఎవరి అమ్మ సొమ్ము అని అడుగుతాం. అయ్యాల ఆనాడు తెలంగాణ ఉద్యమాలలో పనిచేసిన ఈ అమరవీరులందరూ కలిసి పుల్లలు కట్టించి ఆ గుట్టలు పంచడం జరిగింది. ఎక్కడి నుంచి? గంధమల్ల పొలమ నుంచి మొదలు పెట్టుకుంటే చల్లూరు పొలమర, ఇటు ఇబ్రాం పొలమర దాకా భూములు పంచడం జరిగింది. ఆ భూములు ఇవాళ ఎటువైనాయి? ఆనాడు పరివర్తన చేసిన వాళ్ళు కొంతమందికి రాశారు, కొంతమందికి రాయలేదు. ఆ భూములు ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ భూములు అక్కడనే పోయినాయి. మన వాళ్ళు అనుకున్నారు, అయ్యో ఈ భూమి మాకే ఉంది కదా, ఈ అద్దం నాదాలనే ఉంది కదా అనుకున్నారు. మోహన్ రెడ్డి ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఇక్కడికి అందరూ పిలిచాడు. పిలిస్తే ఒక గుంటనక్క ఏం చేశాడు? నేను రాని దాన్ని రప్పు చేపిస్తే 5 గంటల ప్రాంతంలో పొట్టి మరి తీసుకుపోయి సంతకాలు ఒప్పించుకుంటూ ఆ కిరాతకుడు. ఏమన్నా ఎంఆర్ఓ గారు నేను మళ్ళీ పిలిచినా, ఏం సంగతయ్యా నువ్వు ఇట్లా చేసినావు అంటే